మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఎంతమంది నేతలు ప్రచారం చేసినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయటం ప్రత్యేకం. యువతలో ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది. భారీగా అభిమానులు కూడా ఉన్నారు. అలాగే రాజకీయంగా జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు. అందువల్ల ఆయన ప్రచారంలోకి దూకితే ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ వరంగల్ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ప్రచార రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన కూడా పోటీ చేస్తోంది. జనసేన మొత్తం 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే తమ అభ్యర్థుల కోసం మాత్రమే కాకుండా బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఇక పవన్ బుధవారం, గురువారం వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఎంతమంది నేతలు ప్రచారం చేసినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయటం ప్రత్యేకం. యువతలో ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది. భారీగా అభిమానులు కూడా ఉన్నారు. అయితే రాజకీయంగా జనసేన కార్యకర్తలు ఉన్నారు. అందువల్ల ఆయన ప్రచారంలోకి దూకితే మాత్రం ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ వరంగల్ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ప్రచార రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన కూడా పోటీ చేస్తోంది. జనసేన మొత్తం 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే తమ అభ్యర్థుల కోసం మాత్రమే కాకుండా బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. ఇక పవన్ బుధవారం, గురువారం వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా తెలిపింది.
రాజకీయాల్లో ఎంతమంది నేతలు ప్రచారం చేసినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ప్రత్యేకం. యువతలో ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది, భారీగా అభిమానులు ఉన్నారు. అయితే రాజకీయంగా జనసేన కార్యకర్తలు ఉన్నారు. అందువల్ల ఆయన ప్రచారంలోకి దూకితే ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు? తెలంగాణ శాసనసభ ఎన్నికలైతే మరో వారం రోజుల్లో కూడా ఎన్నికల ప్రచారం గడువు ముగియనున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రచార అంటే షెడ్యూల్ లో భాగంగా ఇవాళ వరంగల్ కు రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే బీజేపీలో కూడా అంటే జనసేన పార్టీ తో బీజేపీ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ మొత్తం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పుడు బహిరంగ సభకు హాజరుకనున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే అంటే ఇప్పటి ప్రస్తుతానికైతే మాత్రము ఇక్కడ అభ్యర్థులు అయితే రావు పద్మ అంటే పశ్చిమ నియోజకవర్గం నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ వరంగల్ తూర్పులో కూడా ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా ఇద్దరు క్యాండిడేట్లు అయితే బీజేపీ తరఫు నుంచి అయితే పోటీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రచారంలో భాగంగా ఇలా భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒక ఊరెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే చాలా మంది మాత్రం హన్మకొండ అయితే ఫ్యాన్స్ అయితే చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ బీజేపీ కార్యకర్తల్లో కూడా ఇవాళ ఇక్కడికి భారీ ఎత్తున హాజరుకానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మొత్తానికైతే చూసుకోవచ్చు ఇక్కడ ప్రచార భాగంగానే కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ రాకతో కూడా ఇలా బీజేపీ అభ్యర్థులలో ఒక జోష్ నింపే ప్రసక్తి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు ఒక గెలిపే దిశగా కూడా అంటే పవన్ కళ్యాణ్ రాకతో కూడా ఒక జనసేన పార్టీ కూడా ఇప్పటికీ కొంత అంటే జనసేన పార్టీ అభ్యర్థులకైతే కొంతమందికి టికెట్ కేటాయించకపోవడంతో కూడా ఇక్కడ కొంచెం జనసేన పార్టీ కూడా బీజేపీ కార్యకర్తలకైతే కొంచెం తగ్గుముఖం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికైతే కలిసిపోయే దిశగా కూడా పవన్ కళ్యాణ్ రాకతో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఉరెత్తులుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి భారీ ఎత్తున కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇక్కడికి హన్మకొండకు వస్తున్న నేపథ్యం కనపడుతుంది. రాకతో కూడా ఒక్కసారిగా కూడా బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా అని చెప్పి కూడా మొత్తానికైతే వీళ్ళు అయితే ఆశల ఊరిలో కూడా ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు అయితే ఇటు పశ్చిమ నియోజకవర్గం నుంచి రావు పద్మ కావచ్చు, అటు వరంగల్ తూర్పు నియోజకవర్గ అంటే బీజేపీ అభ్యర్థి స్వామి, థ్యాంక్ యూ.